భారతీయ జనతా పార్టీ మాత్రం ఒకసారి తేల్చుకోవాల్సిందల్లా తెలుగుదేశం అనుకూల మీడియా అనే కంటే కూడా ఆంధ్రజ్యోతి అంతే. బీజేపీని మళ్ళీ ఎక్కడం బిగిన్ చేసింది, బీజేపీకి వ్యతిరేక వార్తల్ని కంటిన్యూగా ఫోకస్ చేయడం బిగిన్ చేసింది. గతంలో కూడా ఇలాగే జరిగింది 2019కి ముందు. 19 నుంచి 24 మధ్యలో బీజేపీ మీద విషమే జిమ్మింది. అదే సందర్భంలో 2018, 19 మధ్యలో అయితే దారుణమైనటువంటి విషయాన్ని జిమ్మింది. నిరంతరం బీజేపీకి వ్యతిరేక శక్తుల్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పుడేంటి, రాహుల్ గాంధీని ప్రమోట్ చేస్తుంది. అదే సందర్భంలో కాక్రోచ్ పార్టీని ప్రమోట్ చేస్తుంది. తప్ప అంటే తప్పనని నేను. అది పర్టికులర్గా బీజేపీ వ్యతిరేకులను ఎందుకు ప్రమోట్ చేస్తుంది, కాంగ్రెస్ వ్యతిరేకులను ఎందుకు ప్రమోట్ చేయట్లేదు? ఈవెన్ షర్మిలను ఇక్కడ ప్రమోట్ చేస్తుంది. ఓవరాల్గా బీజేపీ నాశనం కావడానికి కావలసినటువంటి ఏ ఒక్కళ్ళు ప్రయత్నించినా సహకరిస్తుంది. ఇది అర్థమవుతోందా? లేకపోతే మన పార్టీకి సంబంధించిన నాయకుల ఎడిటోరియల్ కాలమ్స్లో పెడుతున్నారు కాబట్టి వ్యక్తులు బాగుపడితే చాలు, బీజేపీ ఏమైపోయినా పర్లేదు అనుకుంటున్నారు. పార్టీ ఆలోచించుకోవాలి.